అందరికీ ఈరోజు నేను మీతో బియ్య పిండి వడియాలు షేర్ చేయబోతున్నాను. దానికి ముందుగా వాటర్ పెట్టుకుని వరిపిండి కూడా మనం ఆడించుకుని మనం 6 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఏదైతే క్వాంటిటీతో 6 కప్స్ తీసుకున్నామో అదే క్వాంటిటీతో మనం 1 కప్ పిండి అయితే తీసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం సగ్గుబియ్యం అండ్ అలానే కొంచెం జీరా కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్లో అనేది మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి చిల్లీస్ అండ్ అలానే జీరా మిక్సీ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే. కొంచెం ఫైనల్లీ జీలకర్ర కూడా వేసిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత చిక్క పడుతుందనగా మనం దించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక సిల్క్ శారీ కానీ కాటన్ శారీ కానీ మనం నీట్గా వాష్ చేసేసుకుని పైన అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చక్కగా మనం గుంట గరిటతో వడియాలనేది పెడితే మనకి వడియాలనేది పల్చగా లేయర్లా వస్తుంది. ఇది కూడా నెక్స్ట్ డే కల్లా ఆరిపోతుంది. కొంచెం వాటర్ చల్లి మనం వడియాలనేది తీసుకోవచ్చు. తర్వాత ఒక 2-3 డేస్ ఎండిన తర్వాత ఫైనల్లీ వడియం తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. అండ్ అలానే పువ్వు లాంటి వడియాలు చక్కగా ఇంట్లోనే మనం ఈజీగా మనకు నచ్చిన క్వాంటిటీతో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో పెట్టేసుకున్నారా? మరి లేట్ చేయకండి. ఫైనల్లీ ఆరిన తర్వాత వాటంతట అవే వచ్చేస్తాయి. బట్ లేకపోతే కొంచెం వాటర్ చల్లితే ఈజీగా వస్తాయి. చూడండి నేను ఎంత బాగా ఫ్రై చేస్తున్నాను. నిజంగా చారులోకి సూపర్ కాంబినేషన్ తెలుసా. చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మరి లేట్ ఎందుకు? ట్రై చేసేయండి. ట్రై చేసేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫైనల్లీ ఎన్ని వడియాలు చూడండి చాలా బాగా వచ్చాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నాయి. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.